హే గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ కొన్ని రోజులుగా హర్రర్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ ఇచ్చే 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ 2 సినిమాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ 2 సినిమాలు ఏంటి అని తెలుసుకునే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఆ 2 సినిమాల్లో ఆబ్వియస్గా మీకు ఒక సినిమా తెలిసే ఉంటుంది, అదే అబ్సెషన్. చాలా మంది ఈ సినిమా చూసే ఉంటారు అండ్ ఇంకా చూడని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. చూడని వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మీరు అర్జెంటుగా ఈ సినిమాని థియేటర్లో అసలు ఏమాత్రం మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత ఓటీటీలోకి వచ్చాక మీరు చూస్తే ఆ థ్రిల్ అనేది మీరు మిస్ అవుతారు. 2026లో నాకు ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఈ సినిమాలో మెయిన్గా మనం ఇండియన్ నవరట్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఏమైనా పర్ఫార్మెన్స్ అది అసలు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్తా. ఆవిడ యాక్టింగ్ తోనే మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అలాగే టెక్నికల్ గా చూసినా సరే ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. మెయిన్ గా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, ఆ సినిమాటోగ్రఫీ గానీ ఆ మూడ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేస్తుంది. అండ్ డైరెక్షన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటది. కొన్ని సీన్లకి అయితే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ సినిమా డైరెక్టర్ కర్రీ బార్కర్ గారి నెక్స్ట్ సినిమా కూడా అబ్సెషన్ యూనివర్స్ లోనే ఉంటుంది అని ఆయన కన్ఫర్మ్ చేశాడు. అండ్ అలాగే అబ్సెషన్ సినిమాలో మనకి దొరకని కొన్ని ఆన్సర్స్ కి ఆ మూవీలో ఆన్సర్స్ దొరుకుతాయంట. ఆ మూవీ ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. అండ్ అలాగే ఈయన యూట్యూబ్ లో ద చైర్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ ని మీరు మిస్ అయ్యి ఉంటే అది కూడా చెక్ చేయండి, చాలా బాగుంటది. అండ్ ఇంటర్నెట్ లో ఈ అబ్సెషన్ సినిమా మీద చాలా హైప్ ఉంది. నా ఫ్రెండ్స్ కూడా నేను ఈ సినిమా చూసి థియేటర్ లో చూడమని రికమెండ్ చేశాను. ఒక ఫ్రెండ్ అయితే అసలు ఈ సినిమాలో ఏముంది, నాకు అసలు ఏమాత్రం ఎక్కలేదు అని చెప్పాడు. అండ్ అలాగే ఇంకో ఫ్రెండ్ అయితే ఈ సినిమాని థియేటర్ లో చూడమని చెప్పినందుకు నాకు థ్యాంక్ యూ చెప్పాడు. సో డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి ఈ సినిమా మీద ఉంటాయి. కానీ ఏ మాటకు ఆ మాట, థియేటర్లో అయితే ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి. ఇలాంటి సినిమాలు రావడమే చాలా రేర్గా వస్తాయి అండ్ వచ్చినప్పుడు మిస్ అవ్వకూడదు. ఈ సినిమా ఓటీటీలో కూడా ఇప్పుడప్పుడే రిలీజ్ అవ్వదు అనుకుంటా. బాక్స్ ఆఫీస్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నందుకు ఓటీటీ రిలీజ్ని పుష్ చేసినట్టున్నారు. ఓటీటీని పక్కన పెట్టి థియేటర్లోనే చూడండి ఈ సినిమాని. అండ్ మనం మాట్లాడుకునే సెకండ్ సినిమా పేరు వచ్చేసి బ్యాక్ రూమ్స్. అసలు ఏమాత్రం ఐడియా లేకుండా, ట్రైలర్ కూడా చూడకుండా నేను ఈ సినిమాకి వెళ్ళాను అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అందరికీ ఈ సినిమా నచ్చకపోవచ్చు, కానీ అదో రకమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఈ సినిమా ఇచ్చింది. అబ్సెషన్ తర్వాత 2026లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ మూవీ ఇది. స్టోరీ గురించి అసలు నేను ఏమాత్రం రివీల్ చేయను, కానీ డైరెక్టర్ ఎంచుకున్న ఆ స్టోరీ పాయింట్ అనేది చాలా ఆలోచింపజేసేలాగా ఉంటుంది. అండ్ సినిమాలో స్టోరీ కూడా చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది. టూ మచ్ కాంప్లెక్స్ అని చెప్పలేం, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు. అండర్లైన్ గా చాలా మీనింగ్ అనేది ఉంటుంది ప్రతి సీన్ లో కూడా. ఈ సినిమా స్టార్ట్ అవడం కొంచెం మెల్లగా స్టార్ట్ అయినా సరే ఒక్కసారి ఆ మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళాక అసలు ఏమాత్రం బోర్ కొట్టదు. ఇంకా చెప్పాలంటే హార్ట్ పేషెంట్లు ఎవరన్నా ఉంటే ఈ సినిమాలో కొన్ని సీన్లకి డైరెక్ట్ పోతారు. ఎందుకంటే యాంగ్జైటీ లెవెల్స్ అనేవి అంత ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో మనకు తెలియదు, మనం ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. మళ్ళీ నేను ఎక్కువ చెప్తున్నా అని హైప్ ఎక్కువ పెట్టుకోకండి. నార్మల్ గానే ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది కూడా థియేటర్లో చూడాల్సిన సినిమానే. ఓటీటీకి వచ్చాక చూస్తే ఆ ఇంటెన్సిటీని మీరు ఫీల్ అవ్వలేరు. ఈ సినిమాలో కూడా మెయిన్ లీడ్స్ ఇద్దరు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. కానీ మెయిన్ హైలైట్ మాత్రం ప్రొడక్షన్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఆ సెట్ పీసెస్ ని మొత్తాన్ని కూడా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఒక ఎల్లో కలర్ గోడ మనల్ని ఇంత డిస్టర్బ్ చేస్తుందా, అంతటి ఫీలింగ్ అయితే తెప్పించగలిగారు. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంటది అండ్ అన్నిటికంటే ఎక్కువ సౌండ్ డిజైన్ టెర్రిఫిక్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ సౌండ్ డిజైన్ సినిమా ఇది. ఆ సౌండ్ ని ఎక్స్పీరియన్స్ చేయడానికైనా సరే మీరు ఈ సినిమాని థియేటర్ లో చూడొచ్చు. సో అది మరి ఇంకా ఈ 2 సినిమాలు మీరు థియేటర్ లో అసలు ఏమాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. అండ్ ఆల్రెడీ చూసినట్టయితే ఈ 2 సినిమాలు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంక 2026లో మంచి మంచి హర్రర్ సినిమాలు వస్తున్నాయి. ఈవిల్ డెడ్ బర్న్ ఒకటి, రాబర్ట్ ఎగ్గర్స్ గారి వేర్ వుల్ఫ్ ఒకటి. ఈ 2 సినిమాల గురించి నేను వెయిట్ చేస్తున్నా. మీరు ఏ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.